ఓ నా కుమారుడా తిమోతి, వాక్యాన్ని ప్రకటించాలి. అబ్బాయి, ఎప్పుడు ప్రకటిస్తావు? నువ్వు తిన్నాక కాదు, నీకు ఇష్టమైన కూర వండుకొని తింటాను కాదు, నువ్వు పండుకున్నాక, అలసట తీరాక, లెగిశాక, బొచ్చలు తవ్వుకున్నాక, వాకిలు ఊడ్చుకున్నాక, నీ భర్తకు బోవ పెట్టుకున్నాక, పిల్లలను బడికి పంపించుకున్నాక, నీ పనంతా అయిపోయి నువ్వు సుఖపడి కొరుకు తీశాక అయ్యగారు ప్రార్థన చేయమండి అని చెప్పేసి ప్రార్థన చేసి బయటికి సువార్త చెప్పడం కాదంట. ఏంటంట? సమయమందు ఏంటి? సమయం అసమయం అంటే ఏంటి? ఏమండి అర్థం ఏంటిది? సమయము అసమయం అంటే ఏంటి? అనుకూలతలో, ప్రతికూలతలో. హల్లెలూయా. నీకు వీలున్నప్పుడు, వీలు లేనప్పుడు. సమయం అంటే ఏంటి? ఇప్పుడు నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, చెవులుంది, సమయం కూడా ఉంది, ఎల్లి సువార్త డబ్బులు కూడా ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, చెప్పే స్తోమత ప్రభు ఇచ్చాడు. వెళ్ళి చెప్పొచ్చు, ఉండి చెప్పొచ్చు, పడుకొని చెప్పొచ్చు, కొని చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎట్టని స్వార్థ చెప్ప. ఇప్పుడు నేను